గడియారంలో గంటల ముళ్ళు ఉంది, అది గంటకోసారి కదులుతుంది. పరమబద్ధకిష్టు సెకండ్ల ముళ్ళు ఉంటుంది, అది ఎలా తిరుగుతూనే ఉంటుంది. 24 గంటలు మనం పడుకున్నా సరే తిరుగుతూ ఉంటుంది. కానీ టైం ఎంత అయింది అంటే 8 గంటలు అన్నాం. సెకండ్ల ముళ్ళు ఎవరికి ఇచ్చావు? కష్టపడి పనిచేసింది కదా, తిరిగింది కదా, ఎవడు సెకండ్లు చెప్పడు. మరి గంటల ముళ్ళు ఎక్కువ కష్టపడలేదు, గంటకోసారి కదిలింది. నిమిషాల ముళ్ళు కూడా ఎక్కువ కష్టపడలే, నిమిషానికి ఒకసారి కదిలింది. మరి నిమిషాలు లేకుండా, గంటలు లేకుండా, రాత్రి లేకుండా, పగలు లేకుండా, కీ ఇచ్చినా ఇవ్వకపోయినా అలాగే తిరిగిన సెకండ్ల ముళ్ళు గుర్తింపు వచ్చిందా? కానీ తిరగడంలోనే దానికి ఆనందం ఉంది, గుర్తింపులో కాదు. అది మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. సేవ చేయడంలోనే ఆనందం, ఎవరో పిలిచి మెచ్చుకోవడంలో కాదు. మనం సేవ చేస్తున్నామన్న భావం మనకు తెలుసు. నన్ను ఎవడూ గుర్తించలేదు, ఇన్ని సెకండ్లు అయ్యాయని ఎవడూ చెప్పలేదని సెకండ్ల ముళ్ళు తిరగడం మానేసిందా? తిరుగుతూనే ఉంది కదా. అందుకే ఏ సంస్థలో మనకి ఏ బాధ్యత అప్పగించిన, మన బాధ్యత ఏదో మనం సక్రమంగా చేస్తే భగవంతుడు అన్ని విధాలా మనకి న్యాయం చేస్తాడు, అన్ని విధాలా మనం ఆనందంగానే ఉంటాం.